హిందూపురం టీడీపీకి కంచుకోట. ఇక్కడ నుండి వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు బాలయ్య. అయితే ఈసారి ఎన్నికలలో బాలయ్యను ఓడిస్తామని బీరాలు పలికారు వైసీపీ నేతలు. సీన్ కట్ చేస్తే మళ్ళీ బాలయ్యే అక్కడ విజయం సాధించారు. ఫలితాల తర్వాత ఇక్కడ పోటీ చేసిన వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఇద్దరూ కూడా పత్తా లేకుండా పోయారట. దీంతో కేడర్ ఇప్పుడు కన్ఫ్యూజన్లో పడిపోయింది. మెల్లమెల్లగా ఇక్కడ వైసీపీ ఖాళీ అవుతూ వస్తోంది. తాజాగా వైసీపీ కౌన్సిలర్లు కూటమిలో చేరడంతో ఇక్కడ వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చింది అంటున్నారు పరిశీలకులు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రముఖంగా వినిపించిన పేరు హిందూపురం. ఎట్టి పరిస్థితుల్లో హిందూపురంలో బాలకృష్ణను ఓడిస్తామని వైసీపీ నేతలు ప్రతిజ్ఞ చేశారు. బాలకృష్ణను ఓడించి జగన్కు గిఫ్ట్గా ఇస్తామని చెప్పుకొచ్చారు. కులాలు, మతాలుగా ప్రజలను విభజించారు. చివరకు టీడీపీ నాయకులను సైతం కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో బాలకృష్ణ పని అయిపోయిందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా బాలకృష్ణ భారీ విజయం సొంతం చేసుకున్నారు. హ్యాట్రిక్ కొట్టి హిందూపురంలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. వాస్తవానికి నందమూరి కుటుంబానికి హిందూపురం పెట్టని కోట. నందమూరి తారక రామారావు, హరికృష్ణ గతంలో ప్రాతినిధ్యం వహించారు. ఇక హిందూపురంలో 2014లో ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ. తొలిసారిగా పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం గెలిచారు. ఈ ఎన్నికల్లో వీరవిహారం చేశారు. ప్రత్యర్థులకు అందని రీతిలో విజయం సొంతం చేసుకున్నారు. ముచ్చటగా 3వసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాలను చిత్తు చేశారు. కుప్పంలో చంద్రబాబును, హిందూపురంలో బాలకృష్ణను ఓడిస్తానని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శపథం చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు కంటే హిందూపురంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు పెద్దిరెడ్డి. ఒకవైపు టీడీపీ నేతలను కొనుగోలు చేస్తూనే మరోవైపు పెద్ద ఎత్తున ఇన్ఛార్జీలను మార్చారు. అయినా సరే పెద్దగా వర్కౌట్ కాలేదు. బాలకృష్ణ విజయాన్ని ఆపలేకపోయారు. ఇప్పుడు హిందూపురంలో అసలు వైసీపీ నేతలే కనిపించడం లేదు. చెట్టుకొకరు పుట్టకొకరుగా మారిపోయారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరు వెళ్లలేని స్థితిలో కూడా ఉన్నారు. ఎంపీగా పోటీ చేసిన శాంతమ్మ బళ్ళారికి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన దీపికారెడ్డి బెంగళూరు వెళ్లిపోయారు. లోకల్ వైసీపీ నేతలు కష్టమని సైలెంట్ అయిపోయారు. పదవులు కావాలనుకుంటున్న వారు టీడీపీలో చేరిపోతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో హిందూపురం మున్సిపాలిటీ వైసీపీ కైవసం చేసుకుంది. వారం రోజుల పాటు హిందూపురంలో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి మకాం వేశారు. వ్యూహాలు రూపొందించి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. అదే స్ఫూర్తితో 4 మండలాల్లో టీడీపీ నాయకులను పెద్ద ఎత్తున వైసీపీలో చేర్పించుకున్నారు. ఎప్పటికప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చుతూ నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలే వైసీపీకి శాపంగా మారాయి. కూటమికి కలిసి వచ్చాయి. టీడీపీ అభ్యర్థిగా 3వసారి పోటీ చేసిన బాలకృష్ణ విజయానికి మార్గం సుగమం చేశాయి. తాజాగా హిందూపురం నుంచి కూటమి పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయి. వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతోంది. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ కూడా చేరిన వారిలో ఉన్నారు. దీంతో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి డబ్బు రాజకీయంతో చేజారిపోయిన హిందూపురం మున్సిపాలిటీ మళ్లీ టీడీపీ వశమైంది. త్వరలో 4 మండలాల స్థానిక ప్రజాప్రతినిధులు సైతం టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే హిందూపురంలో వైసీపీ లేనట్టేనని అనుకోవాల్సి వస్తుంది.